నమస్తే శ్రీ మాత్రే నమః. ఓం నమో వెంకటేశాయ. ఐబిఎం భక్తి ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు దేవాలయం అనే అంశంలో తిరుమల తిరుపతి యొక్క ఆలయ చరిత్ర, ఆ స్వామివారి మహిమలు, ఆలయము ఎలా ఆవిర్భవించింది, ఏ కాలం నుంచి ఉన్నది అనే అంశాలను ప్రతి ఒక్కటి తెలుసుకుందాం. అయితే తిరుమల తిరుపతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి జిల్లాలోని తిరుపతి పట్టణానికి ఆనుకుని ఉన్న కొండలపై గల హిందువుల యొక్క పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రము ఈ తిరుపతి. ఇక్కడ గల వెంకటేశ్వర స్వామి వారి ఆలయము ఒక హిందూ ఆలయము. ఆ ఆలయం విష్ణు రూపమైనటువంటి వెంకటేశ్వరుడికి అంకితం చేయబడినది. కలియుగ కాలంలో పరీక్షలు, కష్టాలు, వీటి నుంచి మానవాళిని రక్షించడానికి ఆ భగవంతుడు ఇక్కడ స్వయంగా వెలిశాడు అని నమ్ముతారు. ఇది నమ్మకం కాదు, చరిత్ర. అయితే ఈ ప్రదేశానికి కలియుగ వైకుంఠము అని కూడా పేరు వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి భగవంతుణ్ణి కలియుగ ప్రత్యక్ష దైవమని, ఈ ఆలయాన్ని తిరుమల తిరుపతి అని, తిరుపతి ఆలయమని, తిరుపతి బాలాజీ ఆలయమని, వెంకటేశ్వరుణ్ణి బాలాజీ అని, గోవిందా అని, శ్రీనివాస అని, ఆపద మొక్కులవాడా అని రకరకాల పేర్లతో స్వామివారిని పిలుస్తారు. ఈ ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రత్యక్ష నియంత్రణలో ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానము టిటిడి నిర్వహిస్తూ ఉంటుంది. ఇది టిటిడి అధిపతిని ఎవరు సంరక్షించాలి అనే నియామకం కూడా నియమిస్తుంది. పుణ్యక్షేత్రం నుంచి వచ్చే ఆదాయాన్ని కూడా వినియోగిస్తూ ఉంటుంది. అయితే ఇది పంచక్షేత్రాలలో ఒకటిగా చెప్పడం జరిగింది. ఈ తిరుమల తిరుపతి గురించి, ఆలయ ముఖద్వారం గురించి, గర్భగుడి గురించి, ఆలయ బంగారు గోపురం గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాము. అయితే ఈ ఆలయం యొక్క, ఈ క్షేత్రం యొక్క సంస్కృతి, ఇక్కడ వెలిసినటువంటి దేవుడు వెంకటేశ్వర స్వామి మహావిష్ణువు యొక్క అవతారము. ముఖ్యమైన పర్వాలు ఏమిటంటే పర్వదినాలు, బ్రహ్మోత్సవము, వైకుంఠ ఏకాదశి, రథ సప్తమి, ఇవి అత్యంత వైభవపేతంగా జరుపుతారు. ఇక్కడ వాస్తుశిల్పి ద్రవిడ శైలికి పోలి ఉంటుంది. ద్రవిడ శైలిలో నిర్మాణం జరిగింది. ఇక్కడ దేవాలయాల సంఖ్య ఒక్కటే. శాసనాలు కన్నడ, సంస్కృతము, తమిళము, తెలుగు, వీటిలో శాసనాలు లిఖించబడ్డాయి. అయితే చరిత్ర నిర్వహణ, దీని యొక్క సృష్టికర్త వీర నరసింహ దేవయాదవరాయ, వీర రాక్షస యాదవరాయ, రంగనాథ యాదవరాయ, వీరి యొక్క ఈ ఆలయానికి సృష్టికర్తలు. అయితే దేవస్థాన కమిటీ తిరుమల తిరుపతి దేవస్థానములు. అయితే ఈ తిరుమల యొక్క విశేషాలు, ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి పరిమితులు ఏమిటి అంటే గనక, తిరుమల కొండ శేషాచల కొండల పరిధిలో ఒక భాగము. కొండలు సముద్ర మట్టానికి 853 మీటర్ల ఎత్తులో, అనగా 2799 అడుగుల ఎత్తులో ఉన్నాయి. కొండల శ్రేణిలో కలిగినటువంటి 7 శిఖరాలు ఆదిశేషుడి యొక్క 7 తలలను సూచిస్తాయి. ఈ ఆలయం పవిత్ర జలాశయమైనటువంటి శ్రీ స్వామివారి యొక్క పుష్కరిణి దక్షిణ ఒడ్డున ఉన్నటువంటి 7వ శిఖరమైనటువంటి వెంకటాద్రి మీద ఉన్నది. అందువల్ల ఈ ఆలయాన్ని 7 కొండల ఆలయము, 7 కొండలు అని అంటూ ఉంటారు. తిరుమల పట్టణము విస్తీర్ణము సుమారు 10.33 స్క్వేర్ మీటర్లు, అనగా 26.75 కిలోమీటర్ల స్క్వేర్ మీద ఉన్నది. ఈ ఆలయ నిర్మాణము ద్రవిడ శైలిలో శాలివాహక శకము 300లో ప్రారంభమైంది అని నమ్ముతారు. అయితే తిరుమల తిరుపతిలో మొదటి ఆలయ పురాతన నిర్మాణము తొండమలై మండలంలో తమిళ పాలకుడైనటువంటి తొండమాన్ చక్రవర్తి శాలివాహక శకము 8వ శతాబ్దంలో గాలిగోపురము, ప్రాకారాన్ని నిర్మించాడు అని చెబుతారు. అయితే గర్భగుడిని మనం ఆనంద నిలయము అని పిలుస్తాము. ప్రధాన దేవుడు వెంకటేశ్వర స్వామి వారి యొక్క విగ్రహము గర్భగుడిలో
తూర్పు ముఖంగా నిలబడి ఉన్న భంగిమలో ఉంటుంది. ఈ ఆలయము వైఖానస ఆగమ ఆరాధన సాంప్రదాయాన్ని అనుసరిస్తూ ఉంటుంది. ఇది 8వ విష్ణు స్వయంభూ క్షేత్రాలలో ఒకటి. ఇది 108 దివ్య దేశాలలో చివరి భూ సంబంధమైనటువంటి దివ్య దేశంగా 106వ స్థానంలో ఉన్నది. దక్షిణ భారతదేశాన్ని పరిపాలించినటువంటి ప్రముఖ రాజులందరూ శ్రీవారిని దర్శించి తరించారు. 9వ శతాబ్దానికి చెందినటువంటి పల్లవులు, 10వ శతాబ్దానికి చెందినటువంటి చోళులు అనగా తంజావూరు, పాండ్యరాజులు అనగా మధురై, 13, 14 శతాబ్దానికి చెందినటువంటి విజయనగర రాజులు శ్రీవారికి విలువైన కానుకలు సమర్పించినట్లుగా శిలాశాసనాల ద్వారా తెలియవస్తున్నది. విజయనగర రాజుల కాలంలో దేవాలయం ప్రాముఖ్యత పెరిగి ఆలయ విస్తరణ కూడా జరిగింది. సతీ సమేతులైనటువంటి శ్రీకృష్ణదేవరాయలు, రాజా తోడరమల్లు విగ్రహాలను ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి. ఆలయ ప్రాంగణంలో యాత్రికుల యొక్క రద్దీని నిర్వహించడానికి 2 ఆధునిక వేచి ఉండే క్యూ భవనాలను కూడా నిర్మించారు. ఇక్కడ యాత్రికులకు ఉచిత భోజన సేవ కోసము తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనము, తలనీలాలు సమర్పించుకునే భవనాలు, అనేక యాత్రికుల యొక్క బస స్థలాలు కూడా ఉన్నాయి. అందే విరాళాలు, సంపద పరంగా ఇది ప్రపంచంలోనే అత్యంత ధనికమైనటువంటి మహాక్షేత్రము. ఈ ఆలయాన్ని ప్రతిరోజు 50,000 మంది నుంచి 1,00,000 మంది యాత్రికులు సగటున, సంవత్సరానికి సగటున 30 నుంచి 40 మిలియన్ల మంది సందర్శించుకుంటారు. వార్షిక బ్రహ్మోత్సవం వంటి ప్రత్యేక సందర్భాలు, పండుగలలోనూ యాత్రికుల యొక్క సంఖ్య 50 లక్షలకు మించి ఉంటుంది అని ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే పవిత్ర ప్రదేశము ఈ తిరుమల తిరుపతి కొండ. 2016 నివేదిక ప్రకారం 27.3 మిలియన్ల మంది యాత్రికులు ఈ ఆలయాన్ని సందర్శించారు. ఈ ఆలయం యొక్క స్థల పురాణం కనుక చూసినట్టయితే, వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి. ద్వాపర యుగంలో శ్రీ మహావిష్ణువు దర్శనార్థము వాయుదేవుడు వైకుంఠానికి వస్తే ఆదిశేషువు వాయుదేవుణ్ణి అడ్డగించాడంట. మహావిష్ణువు మహాలక్ష్మితో పాటు శయనించి ఉన్నాడు అని చెప్పి అడ్డగించినటువంటి ఆదిశేషుడికి వాయుదేవుడికి మధ్య యుద్ధం జరిగింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు అక్కడికి వస్తే ఇద్దరూ వాళ్ళ గొప్పతనం చెప్పుకుంటున్నారు. మహావిష్ణువు వారికి పరీక్షగా మేరు పర్వతం ఉత్తర భాగంలో ఉన్నటువంటి ఆనంద పర్వతాన్ని ఆదిశేషుడు గట్టిగా చుట్టి పట్టుకోమని చెప్పి వాయుదేవుడిని ఆ పర్వతాన్ని తన బలంతో అక్కడ నుండి కదిలించమని వీరిద్దరికి పరీక్ష పెడతాడు. ఆ పరీక్షకు సమస్త బ్రహ్మాండంలో అల్లకల్లోలం నెలకొనగా చతుర్ముఖ బ్రహ్మ, ఇంద్రాది దేవతల కోరిక మేరకు ఆదిశేషుడు ఆనంద పర్వతం మీద తన పట్టు సడలించి పరీక్ష నుంచి విరమిస్తాడు. దాని ఫలితంగా ఆనంద పర్వతము వాయు ప్రభావం వల్ల అక్కడ నుంచి వెళ్ళి స్వర్ణముఖి నదీ తీరం ఒడ్డున పడుతుంది. ఇది తెలుసుకొని ఆదిశేషుడు చాలా బాధపడతాడు. ఆ విషయాన్ని గ్రహించిన బ్రహ్మ ఆదిశేషుడితో వెంకటాద్రితో నిన్ను విలీనం చేస్తాను అని చెప్పి అక్కడ మహావిష్ణువు వెలుస్తాడు అని చెప్పి ఊరట చెందేలా చేస్తాడు. ఆదిశేషు వెంకటాద్రి పర్వతంలో విలీనమయ్యి ఆదిశేషుడి పడగ భాగంలో అనగా శేషాద్రి శ్రీ మహావిష్ణువు వెలిశాడు. శేషువు మధ్య భాగంలో అహోబిలంలో శ్రీ నారసింహమూర్తిగా, తోక భాగంలో శ్రీశైల క్షేత్రంలో మల్లికార్జునుడిగా వెలశాడు. పురాణాల ప్రకారము తిరుమల ఆది వరాహ క్షేత్రంగా
భావించబడుతుంది. అది కూడా ఏమిటో తెలుసుకుందాము. హిరణ్యాక్షుణ్ణి చంపిన తర్వాత వరాహుడు ఈ కొండ మీద నివాసం చేశాడు. తిరుమల ఆలయం గురించి ఎక్కువగా అంగీకరించబడినటువంటి పురాణము శ్రీ వెంకటాచల మహత్యము. అయితే కలియుగ కాలంలో త్రిమూర్తులలో ఎవరు గొప్ప దేవుడో తెలుసుకునేందుకు ఋషులు యజ్ఞం చేయమని నారదుడు సలహా ఇస్తాడు. వారు భృగు మహర్షిని త్రిమూర్తుల దగ్గరకు పంపుతారు. అహం ప్రాతినిధ్యంగా పాదంలో అదనపు కన్ను ఉన్నటువంటి భృగు బ్రహ్మ శివుణ్ణి సందర్శించగా వారు ఋషిని గుర్తించలేదు. చివరికి అతను మహావిష్ణువుని దర్శించినప్పుడు విష్ణువు భృగు మహర్షిని గమనించినట్లుగా వ్యవహరించాడు, నాటకం ఆడాడు. విష్ణుమాయ కదా. కోపంతో భృగువు మహావిష్ణువుకు ఛాతి మీద తన్నాడు. దానికి శ్రీ మహావిష్ణువు క్షమాపణ చెప్పి ఋషి పాదాలను ఒత్తేటప్పుడు పాదంలో ఉన్నటువంటి అదనపు కన్నును చిదిమేశాడు. విష్ణువు ఛాతిలో నివసించేనటువంటి మహాలక్ష్మి అమ్మవారు భృగు మహర్షి చేసినటువంటి అహంకారంతో చేసినటువంటి ఈ యొక్క పనిని అవమానంగా భావించి ఆ తల్లి వైకుంఠాన్ని వదిలి భూమి మీదకు వెళ్తుంది. ఆ వెళ్ళిన ప్రదేశమే కొల్హాపూరు. కొల్హాపూరులో ఉన్నటువంటి సమయంలో మహాలక్ష్మి అమ్మవారు కొల్హాపుర అనే రాక్షసుణ్ణి ఓడిస్తుంది. ఈమెను ప్రేమపూర్వకంగా అంబాబాయి అని అంటారు. ఆమె ఇక్కడ మహాలక్ష్మి ఆలయంగాను కొల్హాపురిలో దేవతగా పూజలు అందుకుంటుంటుంది. శ్రీ మహావిష్ణువు వైకుంఠాన్ని విడిచిపెట్టి శ్రీనివాసుడిగా మానవ రూపాన్ని పొంది మహాలక్ష్మిని వెతుక్కుంటూ తిరుమల కొండలకు చేరుకొని ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. శ్రీనివాసుని పరిస్థితి లక్ష్మీ అమ్మవారికి తెలిసి శివుణ్ణి బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తుంది. అప్పుడు శివుడు బ్రహ్మ ఆవు దూడగా మారి వాటిని తిరుమల కొండల ప్రాంతానికి పరిపాలించేటటువంటి చోళరాజుకు అప్పగిస్తారు. ఆవు మేత కోసం వెళ్ళినప్పుడు ప్రతిరోజు ఆ శ్రీనివాసుడికి పాలని ఇస్తుంది. ఒకరోజు ఆవుల కాపరి అయినటువంటి ఆ ఆవుల కాపరి దీనిని చూసి తాళలేక కర్రతో కొట్టడానికి ప్రయత్నించినప్పుడు శ్రీనివాసుడికి తలకు గాయమవుతుంది. శ్రీనివాసుడు ఆగ్రహించి సేవకుల అపరాధము రాజులు భరించాలి కాబట్టి ఆ చోళరాజుని రాక్షసుడిగా మారిపోమ్మని శపిస్తాడు. రాజు శాప విమోచనం కోసం ప్రార్థించగా రాజు ఆకాశరాజుగా జన్మించి తన కుమార్తె అయినటువంటి పద్మావతిని శ్రీనివాస రూపంలో ఉన్నటువంటి మహావిష్ణువుకు వివాహం చెయ్యమని చెప్తాడు. శ్రీనివాసుడు అక్కడ నుంచి వకుళాదేవి ఆశ్రమానికి వెళ్తాడు. ఆ ప్రయాణంలో నీల అనే గంధర్వ యువరాణి శ్రీనివాసుణ్ణి చూసి ఆవుల కాపరి వల్ల తలకు తగిలినటువంటి గాయాన్ని చూసి జుట్టు పోయి ఏర్పడినటువంటి ఆ మచ్చను గమనించింది. భక్తిపూర్వకంగా ఆమె తన జుట్టును కత్తిరించి స్వామివారికి ఆ మచ్చ ఉన్న భాగంలో తల మీద అద్భుతంగా జత చేసింది ఆ నీలమ్మ తల్లి. శ్రీనివాసుడు ఆమె భక్తికి చెలించిపోయి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆమెను దేవతగా మార్చి తన భక్తులు జుట్టు కత్తిరించుకొని దానం చేస్తారు, దానిని నువ్వు స్వీకరించమని ఆమెకు ఆశీర్వాదము వరము కూడా ఇస్తాడు. అయితే గత జన్మలో శ్రీకృష్ణుడి యొక్క పెంపుడు తల్లి అయినటువంటి యశోదామాత ఈ కలియుగంలో వకుళాదేవిగా జన్మ తీసుకుంది. శ్రీనివాసుడు తన బిడ్డగా కావాలి అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూసింది. గత జన్మలో కృష్ణుడి వివాహము చూడలేకపోయినందువల్ల ఈ జన్మలో చూడాలి అని వేడుకొనగా కృష్ణుడు వకుళాదేవిగా జన్మించినప్పుడు యశోదమాత వేడుకొనగా నువ్వు భూలోకంలో కలియుగంలో వకుళమాతగా జన్మించినప్పుడు శ్రీనివాసుడిగా నేను అవతారం చేసినప్పుడు తన వద్దకు వస్తానని, ఆ తర్వాత ఆమె తన పెళ్లి చూడగలదు అని చెప్తాడు. ఆమె ఆశ్రమంలోకి ప్రవేశించిన తరువాత అతను అమ్మా అని పిలవగా వకుళాదేవి
దత్తత తీసుకొన్నది. మరొక వైపు శ్రీనివాసుడి చేత శపించబడిన తరువాత చోళరాజు ఆకాశరాజుగా పునర్జన్మ తీసుకొని సంతానం కోసం యజ్ఞం చెయ్యగా బంగారు కమలంలో ఆడపిల్ల దొరుకుతుంది. ఆమెను పద్మావతి అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచుతూ ఉంటాడు. ఈమె లక్ష్మీ అమ్మవారి యొక్క ప్రతిరూపమే. పద్మావతి చదువుకొని అందమైన యువరాణిగా అందచందాల యువతిగా ఎదుగుతూ వచ్చింది. ఒకరోజు శ్రీనివాసుడు వేటలో ఉన్నప్పుడు అతను పద్మావతీ దేవిని గమనించి ప్రేమించాడు. ఆ సమయంలో పద్మావతి తన స్నేహితురాళ్లతో ఆడుకుంటున్నప్పుడు అకస్మాత్తుగా ఒక ఏనుగు తలెత్తి యువరాణిని వెంబడించగా పద్మావతి అమ్మవారు శ్రీనివాసుడి వైపు పరిగెత్తుకుంటూ వచ్చి రక్షణ కోసము అతనిని ఆలింగనం చేసుకుంటుంది. ఆ ఏనుగు ఎవరో కాదు, గణేశుడే. పద్మావతి ఆమె స్నేహితురాళ్ళు శ్రీనివాసుడు పరస్పరము ఒకరి వివరాలు ఒకరు తెలుసుకున్నారు. శ్రీనివాసుడు పద్మావతిని వివాహం చేసుకుంటాను అని తెలుపగా ఆమె స్నేహితురాండ్లు శ్రీనివాసుణ్ణి వెళ్ళగొడతారు. శ్రీనివాసుడు వకుళాదేవి దగ్గరకు వెళ్ళి అనగా తన తల్లి దగ్గరకు వెళ్ళి పరిస్థితి చెప్పగా దానికి ఆమె వ్యక్తిగతంగా ఆకాశరాజు వద్దకు వెళ్ళి తను మాట్లాడతాను అని చెప్పి శ్రీనివాసుణ్ణి ఊరట చెందేలా చేస్తుంది. రాజు తిరస్కరిస్తాడని ఒక పక్క భయపడి శ్రీనివాసుడికి సోది చెప్పే మహిళ రూపంలో రాజభవనానికి వెళ్ళి రాణికి అనగా పద్మావతి యొక్క భవిష్యత్తు గురించి చెబుతూ పద్మావతి శ్రీనివాసుల రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు వివాహము ఆడుతుందని, వకుళాదేవి అనే మహిళ త్వరలో ఈ వివాహం గురించి అడగడానికి వస్తుంది అని చెప్తుంది. ఆ చెప్పింది ఎవరో కాదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు. విష్ణుమాయ కదా, మహావిష్ణువు సోది అమ్మవారి యొక్క రూపంలో వెళ్ళి వకుళమ్మ వస్తుంది అని చెప్పి ముందుగా హెచ్చరించి వాళ్లను పరిస్థితికి అనుకూలంగా తయారు చేసి వస్తాడు. అప్పుడు వకుళాదేవి తన కొడుకు శ్రీనివాసుణ్ణి పద్మావతితో వివాహం చెయ్యమని కోరినప్పుడు ముందుగానే చెప్పి ఉంచినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క సోది రూపంలో రాజు కోరినప్పుడు ఈ యొక్క ఆకాశరాజు రాణి ఇద్దరూ అంగీకరిస్తారు. రాజకుమార్తె అయినటువంటి పద్మావతికి పెళ్లికి సిద్ధమవడానికి ధనరాశులు కుప్పల కుప్పలుగా వచ్చి చేరాయి. శ్రీనివాసుడు తన తల్లి పేదవారైనందున శివుడు, బ్రహ్మ, ఇంద్రుడు, సంపదలకు దేవుడైనటువంటి కుబేరుణ్ణి ప్రార్థించాలి అని చెప్పి సూచించారు. కుబేరుడు శ్రీనివాసుని ప్రార్థనలకు సమాధానం ఇస్తూ డబ్బు, నగలు మొదలైన వాటిని అప్పుగా ఇచ్చాడు. శ్రీనివాసుడు తన భక్తులు ఇచ్చే డబ్బుతో అప్పు తీరుస్తానని చెప్పి అప్పు పత్రాన్ని రాస్తాడు. ఇప్పటికీ మనము ఆ అప్పు పత్రాన్ని స్వామివారి యొక్క ప్రాంగణంలో మనం గమనించవచ్చు. అయితే ఆకాశరాజు భవనంలో వైభవోపేతంగా వివాహం చేసుకుని తిరుమల కొండకు తిరిగి వస్తాడు. శ్రీనివాసుడు, పద్మావతి తిరుమలలో చాలా సంవత్సరాలు నివసించి తిరిగి వైకుంఠానికి తిరిగి వెళతారు. వెంకటేశ్వర స్వామి వారి మూర్తి రూపంలో ఉన్నటువంటి పద్మావతి లక్ష్మిగా, మహావిష్ణువు వెంకటేశ్వర స్వామి వారిగాను, పద్మావతి లక్ష్మీ అమ్మవారిగా ఛాతికి ఒకవైపు ఉంటుంది. అలాగే మరొక వైపు లక్ష్మీ అమ్మవారి యొక్క మరొక అవతారమైనటువంటి భూదేవి మరి ఒక ఛాతి మీద అనగా ఇరువైపులా మహాలక్ష్మి, భూదేవి స్వామివారికి కొలువై ఉంటారు. ఈ పురాణానికి కొంచెం తేడాతో అటు ఇటు కొన్ని కూర్పులు జరిగాయి. అవి ఏమిటంటే, మరో ప్రసిద్ధ రూపంలో ఉన్నటువంటి పద్మావతి లక్ష్మి కాదు, వేదవతి యొక్క పునర్జన్మ అని చెప్పడం జరిగింది. ఈ సంస్కరణలో శ్రీనివాస పద్మావతుల యొక్క వివాహము అయిన కొన్ని నెలల తరువాత లక్ష్మీదేవి వివాహం గురించి తెలుసుకొని శ్రీనివాసుణ్ణి ప్రశ్నించడానికి తిరుమల కొండకు వెడుతుంది. లక్ష్మీ, పద్మావతి ఇద్దరు ఎదురైనప్పుడు శ్రీనివాసుడు శిలగా మారిపోతాడు. బ్రహ్మ, శివుడు ప్రత్యక్షమయ్యి ఈ గందరగోళంలో ఉన్నటువంటి వారికి కలియుగ శాశ్వత కష్టాలు నుంచి మానవ జాతి యొక్క విముక్తి కోసము 7 కొండల మీద ఉండాలి
అని ప్రభు కోరిక వల్ల అలా జరిగినట్లుగా మనకి పురాణ ప్రస్తావన ఉంది. లక్ష్మీ పద్మావతి కూడా తమ భర్తతో ఎప్పుడూ ఉండాలి అని కోరుకుంటూ రాతి దేవతలుగా ఉండాలి అని కోరుకుంటూ రాతి దేవతలుగా మారిపోతారు. లక్ష్మి అతని ఛాతి మీద ఎడమవైపు ఉంటుంది, పద్మావతి అమ్మవారు అతని ఛాతికి కుడివైపున ఉంటుంది. అయితే తిరుమల ఆలయం లోపల యొక్క ప్రాకారము అనగా విమాన ప్రాకారాన్ని, దాన్ని ఆనంద నిలయాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించాడు అని మనకి చారిత్రం చెప్తోంది. అయితే తొండమాన్ చక్రవర్తి ఎవరు అంటే ఆకాశరాజు యొక్క సోదరుడు అన్నమాట. అయితే ఈ తిరుమల తిరుపతిలో మరొక విశేషం ఏంటంటే ద్వారములు, ప్రాకారాలు. అయితే బయట నుండి గర్భగుడికి చేరడానికి 3 వాకిళ్లు ఉన్నాయి. వీటిని పడికావలి అని కూడా పిలుస్తారు. మహాద్వారము మహాప్రాకారానికి అంటే పైనుంచి గోడల మధ్య దగ్గర మొదటి ప్రవేశ ద్వారము. దీన్ని ఇందాక చెప్పినట్టు పడికావలి అని పిలుస్తారు. ఈ మహాద్వారం మీదుగా 50 అడుగుల 5 అంతస్తుల గాలి గోపురాన్ని నిర్మించారు. దాని శిఖరాగ్రంలో 7 కలశాలు ఉన్నాయి. వెండి వాకిలి గల నడిమి పడికావలి రెండవ ద్వారము సంపంగి ప్రాకారము. దీన్ని లోపలి ప్రాంగణం కూడా అంటారు. అయితే దీనిలో 3 అంతస్తుల గాలిగోపురము శిఖరాగ్రంలో 7 కలశాలతో కూడి ఉంది. గర్భగృహానికి ప్రవేశము బంగారు వాకిలి ద్వారా ఉంటుంది. దీనికి ఇరువైపులా ద్వారపాలకులైనటువంటి జయ విజయుల 2 పొడవైన రాగి చిత్రాలు ఉంటాయి. మందపాటి తలుపు విష్ణువు దశావతారాలను వర్ణించే బంగారు పలకలతో కప్పబడి ఉంటుంది. ఇంకా మరొక అంశము ప్రదక్షిణాలు. ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేయడానికి 2 ప్రదక్షిణ మార్గాలు ఉన్నాయి. మొదటిది మహాప్రాకారము సంపంగి ప్రాకారం మధ్యలో ఉన్నటువంటి ప్రాంతము. దీనిని సంపంగి ప్రదక్షిణ అని కూడా అంటారు. ఈ దారి ప్రక్కన మండపాలు, ధ్వజస్తంభము, బలిపీఠము, క్షేత్రపాలకుని యొక్క శిల, ప్రసాద పంపిణీ గది మొదలైనవన్నీ ఉన్నాయి. అయితే ఆనంద ప్రదక్షిణ అనే రెండవ ప్రదక్షిణము ఆనంద నిలయము విమాన మార్గం చుట్టూ ఉన్నటువంటిది. ఈ మార్గం పక్కన వరదరాజస్వామి వారి ఆలయము, యోగా నరసింహస్వామి వారి ఆలయము, పోటు అనగా ప్రధాన వంటగది, బంగారు బావి అంటే బంగారు బావి లాంటి బావి, అంకురార్పణ మండపము, యాగశాల, పరకామణి అనగా హుండీలో వేసినటువంటి విరాళాలు లెక్కించే గది, తరువాత చందనపు అర, రికార్డుల గది, భాష్యకారుల యొక్క సన్నిధి, శ్రీవారి హుండి, విశ్వక్సేన విగ్రహాలు ఉంటాయి. తర్వాత అంశము ఆనంద నిలయ గోపురము, గర్భగుడి. ఈ ఆనంద నిలయ గోపురము ఇతర అనుబంధ పనుల నిర్మాణ ప్రారంభానికి తొండమాన్ రాజు ఈ ప్రదేశంలో పునాది వేశారన్నమాట. అయితే గర్భగుడిలో ప్రధాన దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామితో పాటు ఇతర దేవతా విగ్రహాలు కూడా కొలువై ఉన్నాయి. బంగారు వాకిలి గర్భగుడికి మధ్యలో 2 వాకిళ్లు ఉన్నాయి. ప్రధాన దేవత 4 చేతులతో నిలబడి ఉన్న భంగిమలో ఉంటుంది. ఆ ప్రధాన దేవత ఎవరు? మన సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. ఒక చెయ్యి వరద భంగిమలోను, ఒకటి తొడపై ఉండగా 2 చేతులు శంకువు, సుదర్శన చక్రాలను పట్టుకొని ఉంటాయి. దేవదేవుని యొక్క విగ్రహము ఆభరణాలతో అలంకరించబడి ఉంటుంది. దేవునికి కుడి ఛాతి మీద లక్ష్మీ అమ్మవారు, ఎడమ ఛాతి మీద పద్మావతి అమ్మవారు కొలువై ఉంటారు. అయితే భక్తులకు కులశేఖరుడి పడి అంటారు, అంటే మార్గం అన్నమాట. అది దాటి గర్భగుడిలోకి ప్రవేశించడానికి అనుమతి లేదు. అయితే ఆనంద నిలయ విమానము గర్భగుడి మీద నిర్మించినటువంటి ప్రధాన గోపురము. మనం అందరం ఆ స్వామిని దర్శించిన తర్వాత విమాన వెంకటేశ్వరుణ్ణి తప్పకుండా దర్శించాలి. అయితే ఇది 3 అంతస్తుల గోపురము. దాని శిఖరాగ్రంలో ఒక కలశం ఉంటుంది. దీనికి బంగారు పూత రాసినటువంటి రాగి పలకలతో కప్పబడి ఉంది. దీనిపై అనేక దేవతా బొమ్మలను
చెక్కారు. ఈ గోపురం మీద చెక్కినటువంటి వెంకటేశ్వరుణ్ణి విమాన వెంకటేశ్వరుడు అని పిలుస్తారు. ఇది లోపల ఉన్న దేవదేవుణ్ణి యొక్క ప్రతిరూపము అని భక్తుల విశ్వాసము. అయితే మరి ఆలయంలో ఉన్నటువంటి ఇతర దేవతామూర్తులు, శ్రీ మహావిష్ణువు ప్రధాన దేవత అయితే మూల విరాట్ అనగా స్వయంభువు ఈ స్వామివారు అని తెలియచెప్పబడింది. అయితే ఇంకా తరువాత పంచబేరములు, ఇది సాధారణంగా అందరికీ తెలియకపోవచ్చు, ఇక్కడ మనము విశేషంగా చెప్పుకుందాము. పంచబేరములు అంటే గనక వైఖానస ఆగమాల ప్రకారము వెంకటేశ్వరుని ప్రాతినిధ్యము 5 దేవతల మీద ఉంటుందంట. ఆ దేవతల్ని బేరం అని పిలుస్తారు. వీటిని మూల విరాట్తో సహా పంచబేరములు అనగా పంచ అంటే 5, బేరం అంటే దేవత, ఈ పంచబేరములు అని పిలుస్తారు. అయితే 5 దేవతలు అనగా ధ్రువబేరము అంటే మూల విరాట్టు మన స్వామివారు అన్నమాట, కౌతుకాబేరము, స్నపనాబేరము, ఉత్సవ బేరము, బలిబేరము అని ఈ బేరాలన్నీ ఆనంద నిలయం విమానం కింద గర్భగుడిలో ఉంచారన్నమాట. అయితే మొట్టమొదటిది మూల విరాట్ లేదా ధ్రువబేరము అంటారు. అంటే మన స్వామివారిని ధ్రువబేరము అనగా ప్రధాన దేవత అని చెప్తారు. గర్భగుడి మధ్యలో ఆనంద నిలయం విమానం కింద వెంకటేశ్వరుని విగ్రహం కమలం మీద నిలుచుని ఉన్న భంగిమలో 4 చేతులు కలిగి, రెంటిలో శంఖము చక్రము ధరించి, ఒకటి వరద భంగిమలోను ఇంకొకటి కటి భంగిమలోను ఉంటుంది. తరువాత వజ్ర కిరీటము, మకర కుండలాలు, నాగాభరణము, మకర కాంతి, సాలగ్రామహారము, లక్ష్మీహారము వంటి ఆభరణాలతో స్వామివారిని అలంకరించబడుతుంది. వెంకటేశ్వరుని భార్య శ్రీ మహాలక్ష్మి అమ్మవారు వ్యూహలక్ష్మిగా మూల విరాట్ యొక్క ఛాతి మీద ఉంటుంది. భోగ శ్రీనివాస లేదా కౌటుక బేరము అంటే ఇది 1 అడుగు అనగా 0.3 మీటర్ల పరిమాణంలో గల వెండి దేవత విగ్రహము. క్రీస్తు శకము 614లో పల్లవరాణి సమావై పండగలు నిర్వహించడం కోసము ఈ ఆలయానికి వచ్చేవారు. భోగ శ్రీనివాస విగ్రహము ఎల్లప్పుడూ మూల విరాట్కు ఎడమ పాదం దగ్గర ఉంచబడుతుంది. ఎల్లప్పుడూ పవిత్ర సంబంధ క్రూచ చేత ప్రధాన దేవతతో అనుసంధానించబడి ఉంటుంది. ఈ దేవత మూల విరాట్ తరపున అనేక రోజువారీ సేవలను, ఆనందాలను అందుకుంటూ ఉంటుంది కనుక భోగ శ్రీనివాస అని పిలుస్తారు. ఈ దేవత ప్రతిరోజు ఏకాంత సేవను, బుధవారం నాడు సహస్ర బుధవారం నాడు సహస్ర కళాభిషేకను అందుకుంటుంది. అయితే మూడవది ఉగ్ర శ్రీనివాస లేదా స్నపన బేరము అంటే ఈ దేవత వెంకటేశ్వరంలోని భయంకరమైన అంశాన్ని సూచిస్తుంది. అంటే క్రీస్తు శకము 1330 వరకు ఈ దేవతను ప్రధాన ఊరేగింపుకు వాడేవారు. ఉగ్ర శ్రీనివాస గర్భగుడి లోపల ఉండి సంవత్సరంలో ఒకే ఒక్క రోజు అనగా కైశికా ద్వాదశి నాడు సూర్యోదయానికి ముందు మాత్రమే ఊరేగింపుగా వస్తుంది. ఈ దేవత మూల విరాట్ తరపున రోజువారీ అభిషేకాలను అందుకుంటూ ఉంటుంది. సంస్కృతంలో స్నపన అంటే ప్రక్షాళన లేక అభిషేకము అంటారు. కావున స్నపన బేరము అనే పేరు వచ్చింది. ఈ 4వది మలయప్ప స్వామి లేదా ఉత్సవ బేరము అంటే ఉత్సవమూర్తి అన్నమాట. మలయప్ప ఆలయం ఊరేగింపు దేవత అయినటువంటి ఉత్సవమూర్తి అతని భార్యలైనటువంటి శ్రీదేవి, భూదేవి దేవతల చేత ఎప్పుడూ చుట్టబడి ఉంటారు. ఆయన్నే మనము మలయప్ప స్వామి అంటూ ఉంటాము. ఈ దేవత బ్రహ్మోత్సవాల, కళ్యాణోత్సవము, డోలోత్సవము, వసంతోత్సవము, సహస్రదీపాలంకరణ సేవ, పద్మావతి పరిణయోత్సవము, పుష్ప పల్లకి, అనివర ఆస్థానము, ఉగాది ఆస్థానము వంటి అన్ని పండుగలలోనూ పూజలు అందుకుంటూ ఉంటుంది.
ఇంకా ఐదవది కొలువు శ్రీనివాస లేదా బలిబేరము అంటారు. ఈ కొలువు శ్రీనివాస బలిబేరమును సూచిస్తూ ఉంటుంది. కొలువు శ్రీనివాస ఆలయము ఆర్థిక వ్యవహారాలకు అధ్యక్షత వహించే ఆలయ సంరక్ష దేవతగా పరిగణించబడుతూ ఉంటుంది. రోజువారీ కొలువు సేవ అంటే తెలుగులో కొలువు అంటే సభ అన్నమాట. ఉదయం పూట జరుగుతుంది. ఈ సమయంలో మునుపటి రోజు సమర్పణలు, ఆదాయం ఖర్చులు ఈ దేవతకు తెలియజేయబడతాయి. అప్పుడు ఖాతాల ప్రదర్శనతో ఆనాటి పంచాంగ శ్రవణము పూర్తి అవుతుంది. ఇంకా ఇతర మూర్తులు చూసినట్టయితే పంచబేరములతో పాటు గర్భగుడిలో సీతారామ లక్ష్మణ రుక్మిణీ కృష్ణ సుదర్శన చక్రం వంటి పంచలోహ విగ్రహాలు ఉంటాయి. ఈ ఆలయ ప్రాంగణంలో గరుడ, నారసింహ, వరదరాజ, కుబేర, హనుమంతుని దేవతల యొక్క ఆలయాలతో పాటు అనంత, గరుడ, విశ్వక్సేన, సుగ్రీవ దేవతల విగ్రహాలతో పాటు రామానుజుని విగ్రహము కూడా ఇందులో ఉన్నాయి. ఆనంద నిలయము విమాన 2వ శ్రేణి వాయువ్య మూలలో చెక్కబడినటువంటి వెంకటేశ్వరుని విమాన వెంకటేశ్వరుడుగా పిలుస్తారు. ఇది గర్భగుడిలోని వెంకటేశ్వరుని విగ్రహానికి ఖచ్చితమైన ప్రతిరూపం అన్నమాట. ఇంకా మనకి ఆరాధన, పండుగలు చూసినట్టయితే కనుక ఆరాధనలో పూజ స్వామివారికి ఋషి వైశాఖనుడు ప్రతిపాదించినటువంటి అతని శిష్యులు అత్రి, భృగు, మరీచి, కశ్యప వీళ్ళు కొనసాగించినటువంటి వైఖానస ఆగమ ఆరాధన సంప్రదాయాన్ని ఈ ఆలయము అనుసరిస్తూ ఉంటుంది. హిందూ మతం యొక్క ప్రధాన సంప్రదాయాలలో ఇది అత్యంత ప్రధానంగాను విష్ణువుని, అతని అనుబంధ దేవతలను, అవతారాలను పరమదేవుడిగా ఆరాధిస్తూ ఉంటుంది. దీని ప్రకారము విష్ణువుకి రోజుకు 6 సార్లు ఆరాధన చెయ్యాలి. వీటిలో కనీసము పూజ ఒక్కసారి తప్పనిసరి. దీనినే ఆగమ పరిభాషలో షట్కాల పూజ అంటారు. అవి ప్రత్యూష, ప్రాతకాల, మధ్యాహ్న, అపరాహ్న, సాయంకాల, రాత్రి పూజలు అన్నమాట. ఈ సేవలను రోజువారీ, వారాన్ని బట్టి ఆవర్తన అనగా మరలా మరలా జరిగేవిగా వర్గీకరించారు. ఆలయంలోని రోజువారీ సేవలు అంటే ప్రతిరోజు చేసే వాటిలో సుప్రభాత సేవ, తోమాల సేవ, అర్చన, కళ్యాణోత్సవము, డోలోత్సవము అనగా ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవము, ఆర్జిత వసంతోత్సవము, సహస్ర దీపాలంకరణ, ఏకాంత సేవ ఉన్నాయి. ఆలయం వారపు సేవలలో సోమవారం విశేష పూజ, మంగళవారము అష్టదళ పాద పద్మారాధన, బుధవారము సహస్ర కలశాభిషేకము, గురువారము నిజపాద దర్శనము, సడలింపు సేవ, నేత్ర దర్శనము, తిరుప్పావడ, పూలంగి సేవ ఉన్నాయి. శనివారము, ఆదివారము ఈ వారము సేవలు లేవు. ఆవర్తన సేవలలో జ్యేష్ఠాభిషేకము, అనివార అస్థానము, పవిత్రోత్సవము, కోయిల్ ఆల్వారు తిరుమంజనము ఉన్నాయి. ఇవి స్వామివారికి చేసే సేవలు. ఇహ ప్రసాదంలోకి వచ్చినప్పుడు ప్రపంచ ప్రఖ్యాత తిరుపతి లడ్డూను తిరుమల తిరుపతి ఆలయంలో ప్రసాదంగా ఇస్తారు. తిరుపతి లడ్డూకు భౌగోళిక సూచిక గుర్తింపు కూడా లభించింది. దీని వలన తిరుమల తిరుపతి దేవస్థానం మాత్రమే తయారు చేయడానికి లేదా విక్రయించడానికి అర్హమైన గుర్తింపు పొందింది. ఈ లడ్డు ఇక్కడ మినహా ప్రపంచంలో ఎక్కడా అమ్మకానికి పెట్టరాదు అనేది సూచన. అనేక ఇతర ప్రసాదాలు కూడా స్వామివారికి అర్పిస్తారు. వాటిని అన్నదాన ప్రసాదాలు, పణ్యారములుగా విభజించారు. అన్నదానాలలో చక్ర పొంగలి అనగా తీపి పదార్థము, పులిహోర, మిరియాల పొంగలి, కదంబము, దద్దోజనము ఉన్నాయి. పణ్యారములలో లడ్డు, వడ, దోశ, అప్పము, జిలేబీ, మురుకు, బొబ్బట్లు, పాయసం పెడతారు. యాత్రికులకు ప్రతిరోజు ఉచిత భోజనం కూడా
పెడుతున్నారు. గురువారాలలో తిరుప్పావడ సేవలో భాగంగా తిరుమ్మణి మండపము అనగా ఘంట మండపంలో పులిహారను పెద్ద పిరమిడ్ ఆకారంలో కుప్పగా వేసి స్వామివారికి నివేదన చేస్తారట. ఇది నైవేద్యానికి సంబంధించి. ఇక దర్శనం గురించి చూసినట్టయితే కనుక సాధారణ దినాలలో 50,000 నుంచి 1,00,000 వరకు భక్తులు స్వామివారిని దర్శించుకుంటుండగా బ్రహ్మోత్సవాలు లాంటి ప్రత్యేక సందర్భాలలో పండగ రోజుల్లో 50 లక్షలకు మంది దర్శనం చేసుకుంటున్నారు. కావున ఇది ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే పవిత్ర స్థానంగా రికార్డులకెక్కింది. భారీ సంఖ్యలో వచ్చే భక్తులను నియంత్రించడానికి తిరుమల తిరుపతి దేవస్థానము 2 వేచి ఉండే మండపాలను వైకుంఠం క్యూ కాంప్లెక్స్ అంటారు. ఇది 1983, 2000 సంవత్సరాలలో నిర్మించబడినది. సంప్రదాయ ప్రకారము భక్తులు ప్రధాన ఆలయంలో శ్రీవారిని దర్శించడానికి ముందు ఆలయ పుష్కరిణి ఒడ్డున ఉన్నటువంటి భూవరాహస్వామి వారి ఆలయాన్ని దర్శించుకోవాలి. ఇటీవల పాదచార యాత్రికుల కోసము ప్రత్యేక క్యూను కూడా ప్రవేశపెట్టింది. ఈ ప్రత్యేక క్యూలలో ప్రవేశించడానికి ఉచితమైనటువంటి పరిమితమైన సంఖ్యలో బయోమెట్రిక్ టోకెన్లు కూడా జారీ చేయబడుతున్నాయి. టోకెన్లు ముందుగా వచ్చిన వారికి మొదట ఇచ్చే ప్రాతిపదికగా ఇస్తూ వచ్చారు. భక్తులు టోకెన్ కేటాయించిన సమయంలోనే వారు శ్రీవారిని దర్శనం చేసుకోవాలి. ఇంకా తలనీలాల సమర్పణ చూసినట్టయితే చాలా మంది భక్తులు తమ తలనీలాలను సమర్పిస్తూ ఉంటారు. దీనిని మొక్కు అని కూడా పిలుస్తారు. మొత్తం రోజువారీ సేకరించినటువంటి టన్నుకు పైగా బరువు కలిగినటువంటి తలనీలాలను అంతర్జాతీయంగా అమ్మగా దేవాలయానికి ఆదాయం చేకూరుతుంది. పురాణాల ప్రకారము వెంకటేశ్వర స్వామి వారి తలపై ఆవుల కాపరి కొట్టినప్పుడు అతని నెత్తి మీద చిన్న భాగము బట్టతల అయ్యిందంట. గంధర్వ యువరాణి నీలాదేవి ఈ విషయాన్ని గమనించి తన జుట్టులో కొంత భాగాన్ని కత్తిరించి స్వామివారికి అర్పించింది. కాబట్టి ఆ సంప్రదాయాన్ని ఆమె యొక్క త్యాగానికి గుర్తుగా శ్రీమన్నారాయణుడు వెంకటేశ్వరుడు తన ఆలయానికి వచ్చే భక్తులందరూ తమకు జుట్టు సమర్పిస్తారని, అందుకున్న వెంట్రుకలన్నింటికీ ఆమెను స్వీకరించాలని ఆమెకు కోరడంతో పాటు వరం కూడా ఇచ్చాడట. అందువల్ల భక్తులు అందించే జుట్టును నీలాదేవి స్వీకరిస్తుందని నమ్ముతారు. 7 కొండలలో ఒకటైనటువంటి నీలాద్రి అనే కొండకు ఆమె పేరుని పెట్టడం జరిగింది. సాంప్రదాయకంగా తలనీలాలు తీసే మంగళ్ళు మగవారు, స్త్రీ భక్తులకు ఆడవారు ప్రవేశపెట్టమన్న కోరిక తొలిగా విఫలమైనప్పటికీ కగ్గనపల్లి రాధాదేవి నేతృత్వంలో ఈ నిరసన తరువాత ఆలయంలో మహిళా మంగళ్లను కూడా నియమించడం జరిగింది. దీనిని 2017లో ఆంధ్రప్రదేశ్ గుర్తించబడగా 2019లో భారత రాష్ట్రపతి నారీ శక్తి పురస్కార్తో సన్మానించబడినది. తదుపరి స్వామివారి యొక్క హుండీ. స్థల పురాణ ప్రకారము శ్రీనివాసుడు పద్మావతితో వివాహ ఖర్చులకు కుబేరుడి దగ్గర 1,14,00,000 బంగారు నాణేలను అప్పుగా పొంది దేవశిల్పి విశ్వకర్మను శేషాద్రి కొండల మీద స్వర్గాన్ని సృష్టించమని కోరతాడు. ఆ అప్పు తన భక్తులు సమర్పించే కానుకలతో చెల్లించుతాను అని చెప్తాడు. భక్తులు హుండీలో వేసే ధనము, విలువైన ఆభరణాలు రోజుకి 2.25 కోట్ల రూపాయల వరకు ఉండవచ్చు అని అంచనా. ఇంకా తులాభారం దగ్గరికి వస్తే తులాభార సంప్రదాయంలో ఒక భక్తుడు తన బరువుతో సమానంగా సరితూగే చక్కెర, బెల్లము, తులసి ఆకులు, అరటిపళ్ళు, బంగారము, నాణాలు ఇలా సమర్పిస్తూ ఉంటారు. నవజాత శిశువులు లేదా పిల్లలతో ఈ కార్యక్రమాన్ని ఎక్కువగా జరిపిస్తూ ఉంటారు. తరువాత ఈ స్వామి వారిని దర్శించాలంటే మనము ఎలా వెళ్ళాలి, ఏ మార్గాలు అనుసరించాలి అనే అంశంలో తిరుపతి నుంచి 22 కిలోమీటర్ల దూరంలో తిరుమల కొండ ఉన్నది. ఇది విజయవాడ నుంచి సుమారు 435 కిలోమీటర్లు అనగా 270.3 మైళ్ళు ఉంటుంది. హైదరాబాద్ నుంచి 571
9 కిలోమీటర్లు గాను, చెన్నై నుంచి 138 కిలోమీటర్లు, బెంగళూరు నుంచి 291 కిలోమీటర్లు, విశాఖపట్నం నుంచి 781 కిలోమీటర్ల దూరంలో స్వామివారు కొలువై ఉన్నారు. ఇంకా రవాణా సౌకర్యాలు ఎలా అంటే, తిరుపతిలో 4 బస్సు ప్రాంగణాలు ఉన్నాయి. వీటి నుంచి బస్సుల ద్వారా తిరుమల చేరుకోవచ్చు. మొదటిది రైల్వే స్టేషన్ ఎదురుగా ఉండే శ్రీ వెంకటేశ్వర బస్ స్టేషను. బెంగళూరు వైపు నుంచి వచ్చే బస్సులు సరాసరి అలిపిరి టోల్గేట్ వద్ద ఉండే బాలాజీ లింక్ బస్ స్టేషన్ కు వస్తాయి. టూరిస్టులు వాహనాలు నిలుపుకోవడానికి అక్కడ విశాలమైన ప్రాంగణం ఉంది. చెన్నై, హైదరాబాదు, విజయవాడ ఈ నగరాల నుంచి వచ్చే బస్సులు సప్తగిరి లింక్ బస్ స్టేషను, పెద్ద బస్ స్టాండ్ అంటారు, అక్కడ చేరుకుంటాయి. బృందాలుగా ప్రైవేటు వాహనాల్లో వచ్చే పర్యాటకుల కోసము రైల్వే స్టేషన్ వెనక వైపు శ్రీ పద్మావతి బస్ స్టేషన్ ఉంది. ఇంకా రైలు మార్గం చూసినట్టయితే కనుక తిరుమలకు దగ్గరలోని రైల్వే స్టేషను తిరుపతి. తిరుపతి స్టేషన్ నుంచి దేశంలోని అన్ని ప్రధాన పట్టణాలకు, ప్రధాన ప్రాంతాలకు అక్కడ నుంచి రైళ్లు నడిచే అవకాశం కనబడుతుంది. రైల్వే స్టేషన్ ఎదురుగా ఉండే శ్రీ వెంకటేశ్వర బస్ స్టేషన్ నుంచి కొండ మీదకు ఆర్టీసీ బస్సుల సదుపాయం ఉన్నది. వచ్చే ముందుగానే ప్రధాన దర్శన టిక్కెట్లు, కాటేజీ వసతి రిజర్వేషన్లు చేయించుకుంటే బస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చి సరాసరి కొండ మీదకు వెళ్ళవచ్చు. ఇంకా విమాన మార్గం చూసినట్టయితే కనుక సమీప విమానాశ్రయము రేణిగుంట దగ్గర తిరుపతి విమానాశ్రయము. ఇక్కడ ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాదు మొదలైన ప్రదేశాలకు నేరుగా విమాన సేవలు అందుబాటులోకి ఉన్నాయి. అయితే తిరుపతి నుంచి కాలినడకన చేరుకునే విధానము, తిరుమల గుడికి ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యత కాలినడక. తిరుపతి నుంచి కొండ మీదకి తిరుమల పట్టణానికి చేరడానికి కొండ మీద కాలినడక కోసము ఒక మెట్ల దారి ఉంది. భక్తులు ఈ దారి గుండా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవడము ఒక మొక్కుగా కూడా భావిస్తూ ఉంటారు. తిరుమలకి 4 లేదా అంతకంటే ఎక్కువ కాలి మార్గాలు అంటే నడక మార్గాలు ఉన్నాయి. ప్రస్తుతం మాత్రము 2 ఎక్కువ వినియోగంలో ఉన్నాయి. 3వది కడప నుండి ఉంది అని ప్రతీతి. అయితే అలిపిరి కాలిబాట ఇది ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. ఇది ఎక్కువగా ప్రఖ్యాతిగాంచినటువంటి కాలిబాట. దీన్ని మొక్కుగా కూడా భక్తులు అనుకుంటారు. స్వామివారికి మొక్కులు మొక్కుకుని అవి తీరంగానే నడిచి వస్తాను, మెట్లెక్కి వస్తాను అని చెప్పి భక్తులు కోరుకుంటూ ఉంటారు. దీనికి కారణము చాలా మంది భక్తులు కష్టసాధ్యమైనటువంటి 7 కొండలు దాటితే తమ కోరికలు తీరుతాయని విశ్వసిస్తారు. ఇది తిరుపతి పట్టణం నుంచి మొదలవుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానములు దీన్ని బాగా అభివృద్ధి చేస్తున్నారు. బస్సు ద్వారా కానీ, రైలు ద్వారా కానీ తిరుపతి చేరుకున్న తరువాత అక్కడ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం వారు నడుపుతున్నటువంటి ఉచిత బస్సు, ఆటో, ప్రైవేటు బస్సు, టాక్సీ, జీపు ద్వారా ఈ కాలిబాట మార్గానికి చేరుకోవచ్చు. అక్కడ కర్పూరాలు కొని 7 కొండలకు 7 అమ్ముతూ ఉంటారనమాట. దాన్ని మొదట్లోనే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాల గుడి దగ్గర పెట్టి దర్శనం చేసుకుని నడకను కొనసాగిస్తూ దారిలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి చిన్న చిన్న మందిరాలను దర్శిస్తూ భక్తులు నడుస్తూ ఉంటారు. సుమారు 3500 పైబడి మెట్లు ఎక్కాలి. ఈ మధ్య తిరుమల తిరుపతి దేవస్థానం వారు కాలిబాటన వచ్చే వారికి అధిక ప్రాధాన్యత ఇస్తూ తొందరగా దైవ దర్శనం అయ్యే విధానాన్ని కూడా అమలు పరిచారు. భక్తులు తమ సామాన్లను పైకి పంపించుటకు ఉచిత రవాణా సేవ కూడా అందుబాటులో ఉన్నది. ఈ కాలిబాటకు ప్రవేశము ఎప్పుడూ తెరిచి ఉంటుంది. తరువాత శ్రీవారి మెట్టు కాలిబాట. ఇందాకటిది అలిపిరి బాట, ఇది శ్రీవారి మెట్టు దగ్గర నుంచి నడిచి వెళ్లే మార్గం అన్నమాట. తిరుమల చేరుకోవడానికి ఇది 2వ కాలిబాట. దీన్ని అలిపిరి కాలిబాటకు ఉన్న ముఖ్యమైన తేడా ఏమిటంటే, అలిపిరి కాలిబాట మొత్తము సుమారుగా 9 కిలోమీటర్లు ఉంటే ఈ కాలిబాట సుమారుగా 3 కిలోమీటర్ల మాత్రమే దూరంగా ఉంటుంది. అయితే తిరుపతి నుంచి శ్రీవారి మెట్టు వరకు ఉచిత బస్సులను నడుపుతున్నారు. ఈ దారి గుండానే వెంకటేశ్వరుడు వివాహానంతరము 6 నెలలు అగస్త్యాశ్రమంలో గడిపి
తరువాత తిరుమల చేరుకున్నాడు అని పురాణ ప్రవచనము. ఈ కాలిబాట ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఇది తిరుమల తిరుపతి యొక్క ఆ క్షేత్రం యొక్క వైభోగము, సంపూర్ణ సమాచారము. ఓం నమో వెంకటేశాయ.